అందరికీ నమస్కారము. ఒక చక్కటి వేమన పద్యం. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో. బ్రహ్మ గుర్రంబాయే భవుడు కళ్ళెంబాయే ఆది విష్ణు వెన్న అంకమాయే అంకమీదివాడు ఆడుదో మొగవాడో విశ్వదాభిరామ వినురవేమ. ఇంకొకసారి పద్యం చెప్పుకుందాం. బ్రహ్మ గుర్రంబాయే భవుడు కళ్ళెంబాయే ఆది విష్ణు వెన్న అంకమాయే అంకమీదివాడు ఆడుదో మగవాడో విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావాన్ని గనక పరిశీలిస్తే, గుర్రము అతివేగంగా పరిగెడుతుంది. గుర్రము మనలో మనస్సు, అదేవిధంగా మనలో మనస్సు ఇంద్రియాల వెంట పరిగెడుతుంది. సృష్టిలో వ్యష్టిలో మనస్సు సమిష్టి యందు బ్రహ్మ కనుక బ్రహ్మ గుర్రంబాయే అంటే మనలో మనసు. భవుడు కళ్ళెంబాయే, భవుడు అనగా రుద్రుడు. మనలో అహంకారము ఇది కళ్ళెంగా ఉంది. వ్యష్టిలో అహంకారము సమిష్టినందు రుద్రుడు. ఆది విష్ణు వెన్న అంకమాయే, విష్ణువు అనగా మనలో బుద్ధి. అంకము అంటే గుర్రంపై కూర్చునే జీను. వ్యష్టిలో బుద్ధి సమిష్టినందు విష్ణువు. ఇకపోతే అంకమీది వాడు ఆడుదో మగవాడు అంటే మనలోని జీవుడు. ఆడ కాదు మగ కాదు, ఆడ మగ కాని జీవుడు. బుద్ధి అహంకారముల చేత మనస్సును ఇంద్రియాల ద్వారా విషయాల వెంట పరిగెత్తిస్తూ కర్మలు చేస్తూ కర్మఫలాలను పొందుతూ వాటిని అనుభవించడానికి తిరిగి జన్మలకు వస్తున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు. మీ హిమబాల.